రాజశేఖర రెడ్డి చనిపోయాడు, టీడీపీకి తిరుగులేదు అనుకున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు, మళ్ళీ ఎల్లో రాజ్యమే నడుస్తుంది అనుకున్నారు. 2014లో తండ్రి మరణం తర్వాత సానుభూతి కూడా దక్కలేదు, ఇంకేం నిలబడుతుంది వైసీపీ అనుకున్నారు. గోడకు కొట్టిన బంతి, వెనక్కి వెళ్ళిన సముద్రపు అల, తిరిగి వచ్చి వాటి వేగాన్ని ఎవరూ అంచనా వేయలేరు. ఆ వేగం ఎలా ఉంటుందో 2019లో ఒకసారి వైసీపీ రుచి చూపించింది. ఇప్పుడు మళ్ళీ కేవలం 11కే పరిమితం అయ్యారు. విజయసాయిరెడ్డి, కేంద్రంలో చక్రం తిప్పుతున్న విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం చేశారు. ఇంకేం వైసీపీ, ఇంకేం నిలబడుతుంది అనుకుంటున్న వాళ్ళకి మళ్ళీ సమాధానం చెప్తుంది. ఆ వేగాన్ని అంచనా వేయడం అసాధ్యం. మోసం 4 సార్లు గెలిస్తే నమ్మకం జీవితాంతం గెలుస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం ఉన్నటువంటి చంద్రబాబు కంటే కూడా కేవలం 6 సంవత్సరాల కాలం సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఫోటో 100% కుటుంబాల్లో ఉంది. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎంత అద్భుతంగా ఉందో అప్పటికంటే కూడా ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు. అప్పుడు గుర్తించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన పరిపాలన, ఆయన అభివృద్ధి, 17 మెడికల్ కాలేజీలు కావచ్చు, నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసే పని లేకుండా ప్రతి అవసరాన్ని, ప్రతి సంక్షేమాన్ని కుటుంబం వద్దనే పొందుతున్న విధానం కావచ్చు, సచివాలయాలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, యూరియా కోసం ఎక్కడో మండలాల చుట్టూ, అంగుల చుట్టూ తిరగకుండా ఊర్లోకి వచ్చే పరిస్థితిని కావచ్చు, ప్రతి ఒక్కటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి అప్పుడు గుర్తించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ తలుచుకుంటున్నారు. ఈ పరిస్థితి ఓట్ల రూపంలో ఎలా ఉంటుందో ఎవరి ఊహకు అందని విషయం. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.